హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందు ఎందుకు వచ్చాను అంటే ఒక అప్డేట్ గురించి ఇవ్వడానికి. అప్డేట్ అంటే బాగుండదు, వీళ్ళు తీసిన ఒక 2-3 మూవీలైనా కానీ వీళ్ళు ఇంపాక్ట్ చేసిన మ్యానీ అయితే చాలా ఉంది. ఆ డైరెక్టర్స్ ఎవరో మాత్రం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. మనం ఫస్ట్గా చూసుకుంటే గౌతమ్ తిన్నూరి ఈయన తీసింది ఏంటంటే మళ్ళీ రావా అనే మూవీ అండ్ మన జెర్సీ మూవీ ఉంది కదా. ఈ రెండు మూవీలు ఈయన కెరియర్ బెస్ట్ నాట్స్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇది మన మళ్ళీ రావా అనే మూవీ అండ్ ఈ జెర్సీ అనే మూవీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అది మాటలు అయితే చెప్పలేను. ఎందుకంటే జెర్సీ మీరు చూశారు కదా. అండ్ మళ్ళీ రావా మన సుమన్ గారు అయితే యాక్ట్ చేశారు. తనకి ఫేమే లేని ఒక యాక్టర్ని తీసుకొని వచ్చి మళ్ళీ తను రీఇంట్రడ్యూస్ చేసినట్టు అయిపోయింది మళ్ళీ రావా అనే మూవీతో. అండ్ మన జెర్సీ మూవీ నాని మూవీస్ చూసుకుంటే రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ నాచ్ మూవీ అనే మూవీ ఏంటంటే జెర్సీ మూవీ అనే చెప్తారు. అలా అంత బాగా చేశాడు డైరెక్టర్ అయితే. అండ్ సెకండ్ డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ తీసింది రెండు ఫిలిం, మన అర్జున్ రెడ్డి అండ్ రీసెంట్గా యానిమల్. ఈ రెండు ఫిలిం అంటే కబీర్ సింగ్ తీశాడు, బట్ అది రీమేక్ కాబట్టి అది సేమ్ ఫిలిం కాబట్టి అందుకే చెప్పట్లేదు. ఈ 2 ఫిలిమ్స్ తీశారు, కానీ ఈయన ఇంపాక్ట్ చేసిన మ్యానియా అనేది చాలా అంటే చాలా ఎక్కువ. అండ్ లిటరల్లీ బోల్డ్ అండ్ రొమాన్స్, హార్డ్ కోర్, యాంగ్రీ అండ్ యాటిట్యూడ్తో ఈ 2 సినిమాలు అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి నిజం చెప్పాలంటే. లిటరల్లీ యానిమల్లో గన్ను సీన్ ఉంటుంది, వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తారు. లిటరల్లీ అమ్మ మైండ్ తెంగిందంటే. అండ్ మన థర్డ్ డైరెక్టర్ విషయానికి వస్తే నాగశ్విన్ గారు. ఈయన కూడా తీసింది 2 ఫిలింలే, ఎవడే సుబ్రహ్మణ్యం అండ్ మన మహానటి. కానీ ఈయన ఇంపాక్ట్ చేసిన మైనే కూడా చాలా అంటే చాలా ఎక్కువ. అంతగా జనాల మీద రుద్దాడు ఆయన ఫిలిమ్స్తో. లైఫ్ అనేది ఒక ఫస్ట్ మూవీలో లైఫ్ అనే దాని గురించి చెప్పాడు. సెకండ్ సినిమాలో మన సావిత్రి గారు బయోపిక్ గురించి అయితే తన లైఫ్ స్ట్రగుల్స్, సినిమా ముందే కాదు సినిమా వెనక కూడా తన పడిన స్ట్రగుల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఆ సినిమాలో అయితే చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫోర్త్ డైరెక్టర్ విషయానికి వస్తే మన ప్రశాంత్ నీల్ గారు. ఈయన కూడా తీసింది 2-3 ఫిలింలు అంతే. ఫస్ట్ సినిమా వచ్చి ఉగ్రం అండ్ కేజీఎఫ్ పార్ట్ రీసెంట్గా సలార్ అనేది వచ్చింది. ఆ సలార్ ఉగ్రం అనే సినిమాకి సలార్ ఏంటంటే బోత్ ఆర్ ఇంటర్లింక్ క్యారెక్టర్ సేమ్, కానీ తను అనుకున్న ఒక ప్రపంచాన్ని ఎలా చూపించాలనుకున్నాడు ఉగ్రంలో చూపించలేదు, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా. ఆ మూవీని సలార్లో అయితే చూపించాడు. అండ్ కేజీఎఫ్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మీకే తెలుసు. ఈయన చేసిన ఇంపాక్ట్, ఈయన ఒక వే ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ వే ఆఫ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు. ఈయన సినిమా తీసింది ఒక రకం అయితే, రవి బాసూర్ ఉన్నారు కదా, ఈయన మ్యూజిక్ వల్లే ఇంకొంచెం సినిమా అనేది హైప్ లేసిందని అయితే నా ఒపీనియన్. అండ్ ఈ 4 డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఈ 4 డైరెక్టర్స్ చేసిన ఇంపాక్ట్ అయితే ఇంతవరకు అంత ఏది ఇవ్వలేదు. పాతకాలంలో మన ఆర్జీవి గారు ఇలా ఉన్నారు, బట్ ఈ యొక్క జనరేషన్లో చెప్తున్నాను. అండ్ ఈ 4 డైరెక్టర్స్లో మీకు ఇష్టమైన మూవీ ఎందుకు కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.